ప్రభునందు ప్రియమైన వల్ల ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలము ఆరాధన కొరకై మరి ఆన్లైన్ సర్వీస్లో మరి ఆశ కలిగి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభుని యేసు నామములో శుభవందనం తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థన కొడుకును ప్రార్థన ద్వారా ఆరంభిస్తాం. మరి దయతో మీరు ఉన్న స్థలములో జీవముల దేవుని ఆరాధించుటకు వణకును భయమును పరిస్థితిని కలిగి దేవుని యొక్క కృపాసనతో ఒక గడి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కీర్తన పాడుచు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మీకు కృపా సమృద్ధిల తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆయన ఉదయకాలం కొరకై స్తోత్రములు. ఓ సాటిస్ఫైడ్ విత్ మెర్సీ దట్ మీరు జాయ్స్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఆల్ అవర్ డేస్ అని చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభు మీ కొందములు ఈ యొక్క పునరుత్థానం మీ సముఖములో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన కృప కొరకై స్తోత్రములు. నాన్న ఎంతమంది బిడ్డైతే ఆశ ఎదురు చూస్తున్నారో నీ వాక్యకు మాతని ఆరాటపడుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ సరిని మాకు దయచేయండి. దయల మా ప్రభావ వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. వణుకుని భయమును కలిగి ఈ పరిశుద్ధ వాక్యము నేర్చుకోవడానికి మాకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో వచ్చి వాక్కును పంపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దాసును మీ సులువు చాటును మరుగుపరిచి మీరు మాట్లాడండి. సమస్త మీద అంగీకారంగా చేయండి. మేము పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పరిచయం ద్వారా, మీ సమర్పణ ద్వారా మీరు కనపరుచుకోండి తండ్రి. ప్రత్యేకంగా మా తను మీ యొక్క బలలో చేవేస్తుండగా మీ శరీరం గురించి మీ రక్తమును పానము చేసి మేము మార్చబడే కృప మాకు అనుగ్రహించుము. ఈ కీడు శాపం మాకు కలుగుని మీ కాపులో దయచేయండి. మీ సన్నిధిలో వణుకుని భయమును కలిగి జీవించే కృప అనుగ్రహించమని, సమస్త మీద అంగీకారంగా జరిగించమని, ఏదైనటువంటి టెక్నికల్ ఇష్యూ జరగకుండా మాది ప్రతి ఒక్క చీకటి శక్తిని దూరపరిచి మీ సన్నిధిని అనుభవింపచేసి మీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించి కాపాడమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వల్ల మరి యొక్క కీర్తనలోంచి నా జీవితాన కురిసిన నీ కృపామృతం అనే పాటను పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తాం. గాడ్ బ్లెస్ యు. Thank you, Jesus, my Father. Hallelujah. జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదము. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ప్రతి ఉదయం నా దేవుని కృప చేత తృప్తిపరచబడాలి. దేవుని సన్నిధిలో ఆరాధన పొందుటకు సిద్ధపరచున్నాగు. నా దేవాన్ని కృప నాకు అనుగ్రహించు. నీ కృపలో ఆనందాన్ని పొందుటకు నన్ను సిద్ధపరచాయి. ఓ satisfied with the mercy that we rejoice and be glad in all our days. కృప కొరకే కనిపెడదాం, కృపను ధ్యానిద్దాం, కృపను పాడుదాం.
పిలచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు రాగి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. కృపతో అనుక్షణం తృప్తి పొందుతున్నావా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అహంకారులు ఎదిరించి దేవుడు దీనులకు కృపిస్తా సెలవిచ్చాడు. కృప చేత తృప్తి పడుతున్న జీవితం ఉందా? Hallelujah. Thank you, Jesus. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిదే. జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాది మధురం నీ నామగానామృతం. నీ కృపలోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. Glory be to Lord Jesus.
ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలాంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలాంచుచు స్తుతించెదను. నా జీవిత విధాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామ గౌరీమృతం. నీ కృపలోనే అనుక్షణం తృప్తి పొందెదను. గౌరీ నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే గౌరీ అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కలుగనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి నీ నామగానము అందరూ ఈ కృపతోనే గ్లోరీ అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ నడికి తరగనిది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము నటికి తరగనిదే. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. 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 హల్లెలూయా హల్లెలూయా. ఆయన కృపతో ప్రతినిత్యం కూడా తృప్తి పొందాల్సిన వారు. అందుకని కీర్తన 90 కీర్తన 14 వచ్చిన సెలవిచ్చాడు. ఓ సాటిస్ఫై with mercy that we may rejoice and be glad in all our days. ఉదయమున నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషించదాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని కృప దర్శించి, దేవుని కృపను ఎదుర్కొని, దేవుని కృపను పాడాలి, దేవుని కృపను ధ్యానించాలి, దేవుని కృపను స్తుతించాలి. విజయశీలుడా నా ప్రాణప్రియుడా అనే పాటను పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తాం. వచ్చిన అందరూ కలిసి మాతో పాటు దేవుని కలిసి ఆరాధించి ప్రభుని స్తుతించండి. మౌనంగా ఉండకండి. ప్రభుని పాడుతూ ప్రభుని స్తుతిస్తూ
సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని కూర్చి ఆర్భాటము చేయడం ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి చప్పట్లు కొడుతూ ఆర్భాటం చేస్తూ ప్రభుని పాడి స్తుతించి ఉదయకాలం దేవుడిని మహింపరుద్దాం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా పాటు పాడుతూ ప్రభుని స్తుతిస్తాం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మది నిశ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మది నిశ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆశ్చర్యకరముగా
నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాకువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విలువను స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నీ స్వాస్థ్యమును తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమును తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరోగ్యకరమైన నీ రేఖల నీడలో ఆశ్రయమిచ్చింది నాకు. ఆరోగ్యకరమైన నీ రేఖల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆశ్చర్యకరమైన నీ రేఖల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు కూడా లేచుని బడి ఒక గడియ ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించి ప్రభుని స్తుతించి ప్రభువుని కొనియాడదాం. ప్రభు యొక్క సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రభు పాదాల చెంత సాగిలపరచు. ప్రభు నేను స్తుతిస్తున్నాం. ప్రభు దేవుని సన్నిధిని మనం ప్రభుని ఆరాధిస్తాం. ప్రభు రెండు చేతులు ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా, స్తోత్రం మా తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
Glory, glory, Father. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Glory be to God. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Lord, I praise you, Father. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Praise God. Praise God. Praise God. Hallelujah. Wonderful God. Thank you, Jesus. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన, స్తోత్రం. ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Glory, glory, glory be to God. Hallelujah. Lord, exalt the name of Jesus. Glorify the name of Jesus. Magnify the name of Jesus. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Praise God. Praise God. Praise God. Glory, Father. యోగ్యుడా నిన్ను ఆరాధింతును, స్తుతులకు యోగ్యుడా నిన్ను నేను ఆరాధింతును. ఆరాధనకు యోగ్యుడా నిన్నే నేను ఆరాధింతును. స్తుతులకు పాత్రుడా నిన్నే నేను స్తుతించెదను. హల్లెలూయా. ఆరాధన ఆరాధనకు యోగ్యుడా నిన్నే నేను ఆరాధింతును. స్తుతులకు పాత్రుడా నిన్నే నేను స్తుతించెదను. స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతుల సింహాసనంపై మీరు ఆశీర్వదించు ప్రభువా, మమ్మల్ని ఆదరించారు. ఇస్రాయేలు వచ్చిన స్తోత్రం పలికిన ఆశీర్వదైన దేవా, ఉదయకాలం మా స్తోత్రమైన ఆశీర్వదై మమ్మల్ని బలపరచుకున్నాయి. మీ స్థలిని మాకు దాయిచేయము ప్రభువా, మీ స్తోత్రము తెలుసు. నా వేదనలో నా బాధలలో నా శోధనలో నా జీవితములో నా బాధలలో నా శోధనలో నా జీవితములో నా కన్నీరు తుడచి నన్ను ఆదరించి నీ సేవలో నన్ను నిలిపితివి. నా కన్నీరు తుడచి నన్ను ఆదరించి నీ సేవలో నన్ను నిలిపితివి. ఆరాధన
దేవుని సింహాసనంపై మీరు ఆశీనులై దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని స్తోత్రం. ఈ పునరుత్థాన మీ సన్నిధిలో ఆరాధించుకుంటూ కీర్తించి కృప కోరిక స్తోత్రం. మేము నిర్మించబడిన రీతి మీకు తెలిసే ఉన్నది తండ్రి. మేము మంటి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నకై మరొకసారి స్తుతిస్తున్నాను. ఈ కృపల వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. ఈ ఆనంద సదస్సు ఎంతమంది బిడ్డలు అటెండ్ అయ్యారు మా వారిని దర్శించండి. మీ స్వాధీనం వారు ఉంచుకోండి. మాట్లాడి మీ సన్నిధి అనుభవించడం మాకు సహాయం చేయండి. మీరు మాత్రమే మహిమ పొందమని ఈ దాసు నన్ను మిసులు చాటును మరుగుపరిచి నాతో మాట్లాడు. యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. థ్యాంక్ యూ. వచనాల వరకు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. వాక్యాన్ని దయచేసి జాగ్రత్తగా చూసుకోనండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎవరైనా ఒక్కరు ఈ వాక్యాన్ని చదవండి. 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనసుకులై నీటి గుమ్మ ఎదుట ఉన్న మైదానానికి వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యెజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన యెజ్రా 7వ మాసం మొదటి దినమును చదవబడు దాన్ని గ్రహింపగా శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు యెజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడెను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందరు మత్తిత్య, షమ, అనయ, ఊరియా, హిల్కియా, మహేషయ అనువారును, అతని ఎడం పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హషోను, అష్పద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారు నిలిచి ఉండిరి అనే ఒక వాక్య భాగము మనకి ఇక్కడ కనపడుతున్నది. ప్రియమైన వాళ్ళరా, ఈ యెజ్రా దేవుని యొక్క వాక్య పరిచయ పట్ల ఆయన ఎంతో ఆసక్తి కలిగినవాడు. ఆయన శాస్త్రి, ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా ఎరుగున్నవాడు, వాక్యాన్ని బాగా గ్రహించిన వ్యక్తి. కదా దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ 7వ నెల వచ్చినప్పుడు వారందరూ ఏం చేశారంటే ఏక మనస్కులై, మరి వచ్చి రాయబడి ఉంది, అప్పుడు జనులందరూ ఏక మనస్కులై. హల్లెలూయా. ఏ మనసు అంట? ద్వంద్వ మనసు కాదు, ఏక మనస్కు. వారందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యెజ్రా అను శాస్త్రితో చెప్పారు. కనుక దేవుడైన యెహోవా
దేవుని ప్రజలకు ఆజ్ఞాపించేటువంటి యొక్క మోషే ధర్మశాస్త్ర గ్రంథమును ఆజ్ఞాపించి ఆ గ్రంథాన్ని తెరిచి, దేవుని వాక్య గ్రంథాన్ని తెరిచి 2వ వచనం రాయబడింది, యాజకుని యెజ్రా 7వ మాసం 1వ దినమున చదవబడు దాన్ని గ్రహింపగల శక్తి గల స్త్రీ పురుషులను కలిసిన సమాజము. ప్రైజ్ ది లార్డ్. సమాజం ఎలా ఉందంట? దేవుని మందిలో కూడుకున్నవారు ఎలా ఉన్నారంట? స్త్రీ పురుషులు ఏమన్నారంట? వాళ్ళు చదవబడే దాన్ని గ్రహింప శక్తి కలిగి ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కూడి ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్న స్త్రీ పురుషులు ఎలా ఉన్నారంటే, వారు శక్తి కలిగి, గ్రహింప శక్తి కలిగి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి, వాక్యం పట్ల ప్రేమ కలిగి, వాక్యం పట్ల ఎంతో ఆసక్తితో దేవునికి కృపాసం ఎదుట ఆనాటి సమాజము ధర్మశాస్త్ర గ్రంథాన్ని యెజ్రా చదవడానికి నిలబడ్డప్పుడు దేవుని సముఖములో ఇలాగూ మనం కూడుకున్న రీతిగా ఆదనము కూడా దేవుని సమాజము దేవుని సముఖములో కూడి ఎలా ఉన్నాడంట? గ్రహింప శక్తి కలిగినటువంటి స్త్రీ పురుషుల సమాజం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మీలో ఎంతమంది అయితే ఈ ఉదయకాలం దేవుని కృపను సాగిలిపడి నమస్కారం చేస్తూ ప్రభుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు ఆశకులు ఎదురు చూస్తున్నారో, మనలో గ్రహింప శక్తి కలిగిన స్త్రీ సమాజంలో పురుష సమాజం చేరి ఉన్నావా? మొట్టమొదటి పాయింట్ అది జ్ఞాపకం చేసుకో. గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిగిన సమాజము ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చి నీతి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ. ఇక 2వ పాయింట్, మొదటిదేమో గ్రహింప శక్తి కలిగిన స్త్రీ పురుషులు. 2వ పాయింట్ వచ్చేసరికి ఏమంటుంది అక్కడ? తెలివితో వినగలిగిన వారందరికీ. మరి అక్కడ మరొక తెగర్పొచ్చు అందరికీ అనే విషయం కాదు, కానీ తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చాను. దేవుని వాక్యాన్ని చదివి వినిపించుచు వచ్చాను. హల్లెలూయా. బాగా నుంచి ఎప్పటి నుంచి? ఉదయం మొదలుకొని. ఏమండి? ఉదయం మొదలుకొని. ఓ ట్రాన్స్లేషన్లో ఒక గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు దాదాపుగా 6 గంటలు. ఎన్ని గంటలు? 6 గంటలు వారు ఏం చేశారంటే, 6 గంటల సమయము వారు ఎక్కడున్నారట? నీటి గుమ్మం మీద ఉన్న మైదానములో చేరి. ఎన్ని గంటలు? 6 గంటలు. 6 గంటలు మధ్యాహ్నం వరకు. అంటే బహుశా ఈ 6ంటికో ప్రారంభించుంటారేమో. మరి మనం 10ంటికి ప్రారంభం చేసినా రారు. ఆదివారం ఆరాధన తెలిసినా కూడా, నిన్నే తెలుసు శనివారం రేపు ఆరాధన దినము ఆదివారం అని తెలిసినా కూడా నిర్లక్ష్య స్వభావం మనలో. ఎన్నో కథలు ఎన్నో చెప్తారు, ఎన్నో కహానీలు చెప్తారు. మనకున్న ఆ చిన్నపాటి స్థితిని బట్టి మనకు ఈ విధమైనటువంటి స్థితి ఉన్నట్లయితే, మరి భక్తుడైన దానియేలు, భక్తుడైన దావీదు జీవితాలు చూస్తే, ఉదయమున నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధము చేసి నేను కాచుకొని ఉందును ప్రభు ఆయన కీర్తన 5లో సెలవిచ్చాడు ఆయన. మరి ఆయన పరిస్థితి ఏంటి? శాసనం పుట్టింది ఎవరైనా నవ్వదో తప్ప మరొకరి దగ్గర విచారణ చేస్తే సింహపు గుహలో వేయబడతారండి. ఇటు శాస్త్రం సంతకం చేయబడి దానిలో తెలుసుకున్న వాడైనను యథాప్రకారం ముమ్మాళ్ళు తన గదికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నానంటే, ఉదయం మొదలుకొని అన్నప్పుడు మనలో ఎంత ఆరాటం ఉండాలి. నేటి క్రైస్తవ సమాజంలో ఎన్నింటికి వెళ్తున్నావు నువ్వు? ప్రార్థన కూడికి, ఆదివారం ఆరాధనకి. ఒకవేళ నీ సంఘంలో 8ంటికి ప్రార్థన అంటే నువ్వు 7:45కే ఉండాలి అక్కడ. 10ంటికంటే ఒకవేళ నువ్వు 9:30కే ఉండాలి. లేక ఉదయం 6 అంటే 5ంటికే వెళ్ళి ఉండాలి. అంతేకాని
నేటి క్రైస్తవ సమాజం ఎట్లుంది? 10ంటికి ప్రార్థన, 9ంటికి ప్రార్థన అంటే 11కి వస్తారు, లేదంటే 11:30కి వస్తారు, లేదంటే దైవజనుని బ్లెస్ చేయడానికి వస్తుంటారు కొంతమంది. ఇది ఒక గుంపు. చూడండి అక్కడ దేవుని ప్రజలు, అందుకనే వారి జీవితాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. మరి నేటి దినమున మన పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నారు ఎవరైనా? మరొకసారి చెప్తున్న, నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టమని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ గద్దిస్తున్నా, బతిమాలుకుంటున్నా, గద్దిస్తూ ఉన్నా, హెచ్చరిక చేస్తున్నా. నిర్లక్ష్యం పనికిరాదు దేవునికి. గమనించండి, వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దేవుని వాక్య చదివి వినిపిస్తుంటే తెలివి కలిగిన వారు ఉన్నారు, గ్రహింప శక్తి కలిగిన వారు ఉన్నారు. ఆ స్త్రీ సమాజంలో, పురుష సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు కలిసి వారెంతో భక్తి చేత, భయము చేత దేవుని వాక్యాన్ని వారు ధ్యానిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ రాయబడి ఉంది, ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా విన్నారంటండి? దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును, దేవుని వాక్యమును దేవుని యెజ్జా ప్రకటిస్తుంటే, చదువుతూ ఉంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, దేవుని గ్రంథములో దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు ఎంతో శ్రద్ధగా విన్నారట. నేటి క్రైస్తవ సమాజం ఉందా? ఏడో కూర్చున్నట్లే ఉంటారు, కానీ వారి పనుల్లో, వారి కార్యక్రమాలు వాళ్ళు ఉంటారు. ఇదివరకు చాలా భక్తితో మరి దేవుని వాక్యాన్ని పెట్టుకుని, బైబిల్ ముందు పెట్టుకొని ఏదో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దాని స్థానంలో ఏమొచ్చేస్తుందంటే, ఈ టెక్నాలజీ పెరిగిపోయి ఈ మొబైల్స్ వచ్చేసి, బైబిల్ అన్నా లేకుండా ఉంటుందేమో, కానీ మొబైల్ మాత్రం లేకుండా ఉండదు ఎవరి చేతిలో కూడా. ఏమైనా మాట్లాడడానికి వాళ్ళు ఏమంటారంటే, మేము మొబైల్ అనేది చూస్తామండి బైబిల్ అంట. బైబిల్ అది పరిశుద్ధ గ్రంథం, అది ఏమైనా కాదు కదా. అదొక ఇన్స్ట్రుమెంట్, మానవుడు తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్ అంతే. అది దానిలో జీవం లేదు. దానికి ఛార్జింగ్ ఉండేంతవరకు పనిచేస్తా, తర్వాత పనిచేయదు. అది ఇది ఎప్పుడు పనిచేయదు. నువ్వు చచ్చేంత వరకు, నేను చచ్చేంత వరకు మనతో పాటు వస్తుంది, బతికునే వరకు వస్తుంది. ఇది ఈ యుగము సమాప్తి అయ్యేంత వరకు ఇది జీవం గల మాట ఎప్పుడు నిలిచే ఉంటాయి. కానీ బైబిల్ చేత పట్టుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్నవాడే నీ చేతిలో బైబిల్ ఉండాలి. హల్లెలూయా. మధ్య దాలు వచ్చేసావనుకో, బైబిల్ ఎత్తుకుని రావడం మర్చిపోతే, పర్లేదు అడ్జస్ట్ అయిపోతున్నా, మొబైల్ చూసుకొని అనుకోకూడదు. ఇంటికి వెళ్ళి తిరిగి బైబిల్ తీసుకొని రావాలి. దేవుని గ్రంథం చేతిలో లేకుండా దేవుని మందిరానికి రావద్దని మనవి చేస్తున్నాను. వారు శ్రద్ధతో విన్నారు. ఇప్పుడు మన యొక్క వాక్య భాగం అయితే 4 వారములుగా ధ్యానిస్తున్నాం. ప్రభువా, నీవు నాకు చెవి నిర్మించావు. హల్లెలూయా. భక్తుడు దావీదు ప్రార్థించిన ప్రార్థన, నా చెవులు నువ్వు ఎందుకు నిర్మించావంటే, దేవా నీ వాక్యం నేను జాగ్రత్తగా విని వాటి ప్రకారం జీవించాను కొరకై నా చెవిని నిర్మించావు అని అనేక మంది జీవితాల ద్వారా, ఎగ్జాంపుల్స్ ద్వారా మనం గడిచేటువంటి 4 వారం నేర్చుకున్నాం. ఈ దినం కూడా కొంత వాక్య భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ వారు శ్రద్ధతో వినిరి. ఎలా ఉన్నారు? ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వింటున్నారు. శ్రద్ధగా వినండి. ఈ సమయంలో ఆ శ్రద్ధతో వారు వింటున్నారు. రాయబడింది, అంతటా శాస్త్రీయ యెజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడి ఒక పీఠం మీద నిలువబడెను, మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు అని ప్రారంభించాడు. కుడిపార్శ్వం, ఎడపార్శ్వమందు అని కొంతమంది లేవీయులు, అనగా దాదాపుగా 13 మంది లేవీయులు, వాళ్ళ పేరు కౌంట్ చేసి ఇప్పుడు చదవదు. ఇప్పుడు వాక్యం వినండి, అర్థమవుతుందా? 13 మంది లేవీయుల పేర్లు అక్కడ రాయబడినాయి, అక్కడ ఉదయించబడ్డాయి. 13 మంది లేవీయులు ఈ శాస్త్రీయ యెజ్రా నిలబడి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, దానిని వీరి భాషలోకి తర్జమా చేసి చెప్తున్నారు లేవీయులు. దాని అర్థము చెప్పిరి. చూడండి 5వ వచనం. అప్పుడు యెజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనులందరూ చూస్తుండగా ఏం చేశారంట? జనులందరూ చూస్తుండగా మొబైల్ ఆన్ చేశారు. ఇప్పుడు నేటి సమాజం
కొత్త మొబైల్ కొన్నాను అది అంతా కనిపెట్టుకు చూస్తాను. ఒకవేళ యాపిల్ ఫోన్ కొన్నాను, కొరికేసిన యాపిల్ దాన్ని ఇంకా చూపిస్తాను, పైకి ఎత్తి నేను యాపిల్ కొన్నాను చూడండి. అంటే ఎంత రేట్ పెడితే అంత స్టేటస్ అనమాట. అది కాదు, నీ ఆత్మీయ జీవిత స్టేటస్ అంతా చూసుకో ఫస్ట్. అది కావాలి మనకు, అది రాయబడి ఉంది. ఈ మాట చెప్తుంటే ఒక వాక్యాన్ని చదివించాలి మీతో ఆశ ఉంది నాకు. ప్రియులారా గమనించాడు, అపోస్తల కార్యంలో చూసినట్లయితే ఏమి మన స్టేటస్ మనకు కలిగి ఉన్న దాంట్లో రాదండి. చూడండి దయచేసి, అపోస్తల కార్యంలో ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మరి పరిచయం చేస్తూ మాట్లాడుతున్నాడు అనే సాక్ష్యం ఒకసారి విందాం. చూడండి దయచేసి 11వ అధ్యాయం అపోస్తల కార్యంలో 22 వచ్చిన బాగా చదువుకుందాం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక్య వరకు పంపిరి. అతడు ఎవరు? బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని స్తోత్రం కలుగును గాక. బర్నబా అనే దైవజనుడు ఆ అపోస్తలుల లెక్క ఉన్నారు. ఆయన ఆనాటి సమాజానికి వాక్య బోధ చేయటానికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. దేవుని కృపను చూచాడు. అక్కడ కూడుకున్న వారి మధ్యలో వారిని ఏం చేశాడు? ప్రభువునందు స్థిర హృదయముతో హత్తుకున్న వాళ్ళు వారందరినీ హెచ్చరిక చేసెను అన్న తర్వాత ఆ 24వ వచనంలో ఆయన గురించి ఒక సాక్ష్యం రాయబడి చదవండి ఒకసారి. అతడు ఎవరు? బర్నబా. ఎవరని కలిసి చెప్పండి. బర్నబా పరిశుద్ధాత్మతో, ప్రైజ్ ది లార్డ్. బర్నబా ఏమిటితో? పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొని, నా దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ప్రైజ్ ది లార్డ్. ఏ పురుషుడట? ఒకసారి నీ పేరు అక్కడ పెట్టుకొని చూసుకో ఒకసారి. మన పేరు ఎక్కడ పెట్టుకొని చూసుకుని ఒకసారి. అర్థమవుతుందా? ఎజ్రా లేచి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. నేను కూడా ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాను మీకు. శ్రద్ధతో వినండి, భక్తితో వినండి, తెలివితో వినండి, వణుకు భయముతో వినండి దేవుని వాక్యాన్ని. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ఏమి సాక్ష్యం అండి, సత్పురుషుడు. ఇంకా ఏం రాబడింది? బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. ఈయన ఎంత గొప్పడో తెలుసా అండి? పరిశుద్ధాత్మ, విశ్వాసము, సత్పురుషుడు, 3 క్వాలిటీలు. ఇంకోటి ఏమో తెలిసిన, ఈయన ఉన్నటువంటి ఇంకొక మాట మీకు పరిచయం చేస్తున్నారు. చూద్దాం ఒకసారి. అదే అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో 36-37 వచ్చాను, చదువుకుందాం. కృపలో కాదు నాయన, కళ్ళు బాగా తెలిసి చదువు. కుప్రలో పుట్టిన, కృప అంటాడు, కుప్ర అంటాడు. అంత ఇంగ్లీషా? తెలుగు ఒక్కరికి రాదు, అంతా ఇంగ్లీషే. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అను అర్థమిచ్చు బర్నబా అనే పేరు పెట్టి ఉండిరి. దేవునికి స్తోత్రం. వింటున్నారా ఈ మాటని? ఈయన పేరు లేవీయుడగు యేసేపు అని ఒకడు ఉండేను. ఆయన పేరు యేసేపు యాక్చువల్గా. కానీ దేవుని సేవకులు మరి వాళ్ళ అమ్మానే వచ్చి అడిగారో లేకపోతే ఆయన పెట్టారో తెలుగు పేరు పెట్టారన్నమాట. ఆ పేరు సార్థకమైంది కానీ ఇంకో పేరు పెట్టుకోలే. ఈనాడు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే, అయ్యా మా పిల్లలు పేరు పెట్టానంటే పేరు పెడితే ఆ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? పరిశుద్ధులు పెట్టిన పేరు, దైవజనులు పెట్టిన పేరు సార్థకమైంది కానీ ఆయన యేసేపు అనే గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. ఇక్కడ నుంచి చూస్తే అపోస్తల కార్యముల నుంచి పత్రిక వరకు చూస్తే అయితే పౌలు భక్తుడు బర్నబా అని ప్రస్తావించాడు కానీ లేవీయుడుకు యేసేపు అనే పేరు మాట్లాడలేదు.
అందుకే నేను ఏం చేస్తానంటే, చాలామంది మార్చుకుంటారు కాబట్టి నేను పేర్లు పెట్టను అందరికీ. నిజంగా వాళ్ళు యథార్థంగా ఆ పేరు అయ్యా ప్రార్థన చేసి పెట్టమని అడిగితే నిజంగా ఆ పేరులో కొనసాగింపబడితే వారు ప్రార్థనాపూర్వకంగా పేరు పెడతారు. ఇట్స్ నాట్ ఈజీ. ఊరికైనా ఆశయమగా పెట్టాడు కాదు పేరంటే. రోజు ఒకసారి ప్రార్థన చేసి పెడితే ఆ పేరు స్థిరంగా పెట్టుకోవాలి. పెట్టరు. కొంతకాలం అడిగిన వాడికి ఏం పెడదు, ఇంకో పేరు చెప్తారు. అప్పుడు కళ్ళు మరి వాళ్ళకి కాదు, దావి తిరిగిపోతాయి అన్నమాట. ఇక చూడండి, అతడు కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపును ఒకడు ఉండెను. అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా. బర్నబా అంటే అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు అను పేరు పెట్టి. ఇప్పుడు ఎందుకు చదివిస్తున్నానికి వచ్చి ఎట్లాంటి ఇందాక నేను చదువుకున్నాం కదా, అతడు ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు అని నేర్చుకున్నాం. ఎందుకు ఆ మాట ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు చదవండి, వాక్యం రాయబడి ఉంది. అతడు ఎవరు? బర్నబా. చెప్పండి, ఎవరు? బర్నబా. ఏం చేశాడంట? భూమి కలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బర్నబా, ఈ హెచ్చరిక పుత్రుడు, ఈ లేవీయుని వంశంలో పుట్టినవాడు, మంచి ఆస్తి కలిగిన వాడు. ఆ ఆస్తిని అమ్మి ఏడ తీసుకుని పెట్టాడట? అపోస్తలు, దైవజనులు, అపోస్తలుగా పంపబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు అని అర్థం. ఆ దేవుని చేత పంపబడిన దేవుని సేవకుల పాదాల దగ్గర తీసుకుని వచ్చి వారి స్థిరాస్తులు అంతా తనకు కలిగిన అంతటికి కూడా అమ్మి ఆయన వారి పాదాల చెంత పెట్టి పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడుగా దేవుని సేవలో దైవజనులతో పాటు పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అది స్టేటస్ అంటే. కొంతమంది స్టేటస్లో మొబైల్ పెట్టుకొని దాంట్లో స్టేటస్ పెట్టుకుంటారు. ఏదో వాళ్ళకి తెలిసిన భావాలు పెట్టుకుంటుంటారన్నమాట. సిగ్గులేని అలా పెట్టుకోవడానికే. దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని జీవించు. ఈ లోక మాలిన్యాన్ని అంటుకొనకుండా తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి చేసేదే క్రైస్తవ జీవితం. నేటి క్రైస్తవ సమాజంలో కనిపించిన కొరవడింది. అది కొరవడిందనే మదం గడ్డ అసలు లేదు. అందుకని కీర్తన చెప్పాడు, విశ్వాసులు నరులలో లేకుండా గతించిపోయారు. జాగ్రత్తగా కాపాడుకోదే కష్టం. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ గ్రంథాన్ని విప్పి చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలందరూ కూడా ఒకవేళ వారి వద్ద గ్రంథాలు ఉండి తెరిచి చూచారేమో, లేకపోతే వారు వింటున్నారు. నేటి క్రైస్తవ సమాజము ఈ పరిశుద్ధ గ్రంథమును యాజకుడు బోధిస్తున్నప్పుడు మీ బైబిల్ తెరిచి, హల్లెలూయా, తెరిచి వాక్యం వెంబడి వెళ్ళాలి. మొబైల్ ఆన్ చేయదండి. అసలు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి. అసలు మందిరాన్ని తీసుకురావద్దు. ఒకరు తెచ్చి మీ బ్యాగ్లో పెట్టేసుకో. దాన్ని తీయకూడదు. మనిషి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు పెద్దలు. గొడ్డు ఒక దెబ్బ కొట్టేవాడు కదా, పోదు మళ్ళీ అక్కడికి. కానీ మనిషికి ఎన్ని దెబ్బలను కొట్టు అంటే దానికి అదే పనికొస్తుంది అన్నిటికీ. నువ్వు దేనికి, నేను దేనికి పనికిరాం. ఏదో దేవుడు ఏర్పరచుకొని విశ్వాసంగా చలామణి అవుతున్నాం, అంతవరకే. మనం దేనికి పనికిరాం అసలు. గమనించండి నా ప్రియులారా. ఇక్కడ వారు ఆ గ్రంథాన్ని శ్రద్ధతో విన్నారు. ఎలా విన్నారంట? శ్రద్ధతో. కనుక 5వ వచనంలో, అప్పుడు యెజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తున్నప్పుడు ఏం జరిగిందట? గ్రంథాన్ని విప్పారు. గ్రంథాన్ని విప్పారు అంటే స్క్రోల్స్ అంటే గ్రంథపు చుట్టలు అనమాట. దాని అలా విప్పుతుంటే వణుకు పెట్టింది అందరికీ, అక్కడున్న వాళ్ళకి. ఆ గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ ఏం చేశారంట? నిలబడ్రి. మనము కాలు మంది చదువుతుంటారు. ఒకసారి ఒక ఇంటికి ఆ వెనుక కూడా విజిట్ చేశాను నేను, చాలా ఏళ్ళకు మునుపు. ఆయన చైర్లో కూర్చొని ఇంకో చైర్ ముందర వేసుకొని ఆ 2 కాళ్ళు ఎత్తి ఆ చైర్ మీద పెట్టుకొని బైబిల్ చదువుకుంటున్నాడు. నేను చూశాను. వెంటనే వెళ్ళి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను ఆయనకి. ఎలా చదువుతున్నావు దేవుని గ్రంథాన్ని? భయభక్తులతో చదువుతున్నావా? దేవుని గ్రంథాన్ని విప్పినప్పుడు భక్తితో చదువుతున్నావా?
దేవుని గ్రంథాన్ని విప్పినప్పుడు నిజంగా వణుకున్న భయముని కలిగి దేవుణ్ణి విప్పుతున్నానే అనుభూతి కలుగుతున్నదా నీకు? అసలు ఈ బైబిల్ టచ్ చేసేప్పుడు వణుకు పుడుతుందా నీలో? ప్రారంభం నుంచి నేను ఉపయోగించిన ఆ బైబిల్ గ్రంథాలని ఒకటి భద్రంగా దాచుంచుకున్నా. ఆ పేపర్ని కూడా భద్రంగా మడిగి చనిగిపోయినా కూడా దాన్ని భద్రంగా దాచుంచి ఆవిడతో ఇంకొక బైబిల్ని వాడాను. 20 సంవత్సరాలు అక్కడ పెట్టా. ఇది ఇంకొకటి. దేవుని గ్రంథాన్ని నువ్వు చేతిలో తీసుకున్నప్పుడు, దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఈ వాక్య భాగాన్ని చదవాలని ఎజ్రా లేచి నిలబడ్డప్పుడు జనులంతా ఏం చేశారంట? విప్పగానే జనులందరూ నిలవబడి, అంటే హానర్ చేస్తున్నారండి దేవుని వాక్యముకు వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం. ఇప్పుడు కొంతమంది లేయంటే ఆరాధిద్దామంటే కూర్చోట, కొంతమంది ఏమంటే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, లేకపోతే ఇంకేదో నొప్పులు అంటారు. నిలవలేదు. బైబిల్ తెచ్చి చూసుకుంటారంటే ఆ బైబిల్ మూసిపెట్టేది అలా నిలబడుకుంటారు. దేవుని ఆరాధించాడు చేతులెత్తి ఆరాధించాడు, చేతులతో ఆరాధించలేరు. కానీ ఆనాటి సమాజం చూసినట్లయితే ఆ విప్పగానే జనులందరూ నిలవబడి దేవుని వాక్యానికి వారు ఇస్తున్నట్టు విలువ, వారు ఇస్తున్న గౌరవం, అది దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుని మా మధ్యలో ఉన్నాడు అనే విషయం ఎరిగిన వారే కాబట్టి వారందరూ కూడా లేచి నిలవబడి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? రండి, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. హల్లెలూయా. నేను ఎందుకు 1 by 1 చదువుతున్నానంటే చదువుట అనే వాక్యం ఉంది కాబట్టి చదవాలి. ప్రైజ్ ద లార్డ్. మీరు వినాలి. ప్రైజ్ ద లార్డ్. మీ చెవులు బాగా తెరిచి శ్రద్ధకు గ్రహింపగల శక్తి కలిగి వినగన తెలివి కలిగిన స్త్రీ పురుషులతో ఎజ్రా లేచి నిలబడి చదువుతున్నప్పుడు వారు వినుచు ఉన్నారు శ్రద్ధగా. ఆ మహాదేవుడు కూర్చోడు. ఆయన ఏం చేశాడంటే గమనించండి, మహాదేవుడని యెహోవాను స్తుతింపగా దైవజనుడు. ప్రైజ్ ద లార్డ్. దైవజనుడు గ్రంథం విప్పి లేచి నిలబడి మహాదేవుని యెహోవాని స్తుతిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంట? ఏమెత్తి అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చదవండి. దైవజనుడు ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, పాడుచున్నప్పుడు, ఆరాధిస్తాం అన్నప్పుడు ఇందాక పాడబడిన ఆరాధిస్తామని నా కుమారుడు చెప్పినప్పుడు ఆ చక్కటి పాటను ఆయన ప్రారంభించి ఆరాధిస్తున్నప్పుడు 2 చేతులు నేను ఆరాధిస్తున్నప్పుడు ఎంతమంది చేతులు ఎత్తే చెప్పండి? గమనిస్తూనే ఉన్నాను. జనులు ఏం చేశారట? తమ చేతులెత్తి తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు, తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు, చేతులెత్తి దేవునికి స్తోత్రం. ఏమెత్తారట? దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధి, దేవుని సంఘము, సమాజం కూడినప్పుడు ఎలా ఉండాలి మనం తెలుసా? ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం రాయబడి ఉంది. ఒక వాక్యాన్ని మీకు చూపెడుతున్నాం, గమనించండి. ఇక్కడ చక్కగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. దేవునికి వాక్యంలో ఇలాగ చెప్పబడుతుంది, ప్రియమైన పురుషులు సంశయమును మాని తమ పవిత్రమైన చేతులెత్తి ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా. ఏం చేయాలట? పురుషులు ఏం చేయాలి? సంశయమును మాని. ప్రైజ్ ద లార్డ్. ఏమనాలట? సంశయాన్ని మాని తమ పవిత్రమైన చేతులను ఎత్తి దేవుని ఆరాధించాలి. దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ ఏం చేశారు? సమాజం అంతా ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచినప్పుడు చేసిన పని ఏంటి? అక్కడ వారందరూ లేచి నిలబడి ఆయన ప్రభుని స్తుతిస్తుంటే సమాజం ఏం చేసిందంట? ఆమేన్. ఇట్లా నోటుతోనా? చేతులతో చెప్పారు ఆమేనని. చేతులు ఎత్తి. ఇక్కడే ఉన్నారు వీరంతా.
అదే ఇక్కడ ఉండండి కాసేపు. వారు తమ చేతులెత్తి ప్రభువుని ఆమేన్ ఆమేన్ అని స్తుతించడుగా దేవుని వాక్యం రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది. చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ యొక్క 8వ వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి, అది కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారే. పురుషులు అన్నారు అంటే స్త్రీలను గురించి మాట్లాడదు అక్కడ. అంటే మేమంతా పక్క సపరేట్ అనుకుంటున్నారా? కాదు, నువ్వు పురుషులకు బాగా కాబట్టి మాట నీకు చెప్పక్కర్లా. పురుషులు ఎట్టైనా మౌనంగా ఉంటారండి, స్త్రీలే ఎక్కువ. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు మౌనంతో చూపిస్తారు కోపాన్ని, లేదంటే అలకపాను పేసేస్తారనమాట. అంతే. ఇక లేరు అక్కడ నుంచి అయితే దాని కోపాన్ని అట్లా వాళ్ళు వ్యక్తపరుస్తారనమాట. అర్థమవుతుందా? ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారై ఏం చేతులెత్తాలంట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ రాబడినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ వీరు ఏం చేస్తారంటే ఆ ఎజ్రా లేచి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు. ఎంతమంది చేతులెత్తి ప్రభుని ఆమేన్ అని పలుకుతున్నారు? ఆరాధిస్తున్నప్పుడు ఎంతమంది దేవుని ప్రజలు మీ 2 చేతులెత్తి ఆమేన్ అని పలుకుతూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తున్నారు? ఎంతమంది ప్రభువుని కీర్తిస్తున్నారండి? ఆలోచించారా ఈ మాటల్ని? ప్రతి స్థలం ముందు పురుషుడు సంశయాన్ని మాని కోపమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రభువుని ఆరాధిస్తున్నామా మనము? అక్కడ ఏం చేశారు? వాళ్ళు స్తుతించి ఆరాధిస్తూ ఏం చేశారట? నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించారు. ఇవన్నీ ఇలా చేయాలండి. నిజంగా చెవి కలిగిన వాడు విన్న తర్వాత ఇలాంటి ఆరాధన మనం చేయాలి దేవుని సంఘంలో. చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అంటూ ప్రభును స్తుతిస్తూ శ్రద్ధగా వాక్యం వింటూ తలలు వంచి ఏం చేయాలంట? దేవుని పాదాల చెంత నేలకు ముఖములు వంచుకొని. ఒకసారి ప్రార్థించండి. ఎవరైనా లేచి నిలబడ్డారు, ఆటుంచి తల వంచి నేలకు ముఖం సాలిపడి ఎంత కష్టం కదా. ఎంత ఇంటికి పోయి ప్రయత్నం చేయండి. ఏడొద్దులే. ఇది అంటే అంత మార్పు కలిగి ఉన్నారు వాళ్ళు. చెవి కలిగిన వ్యక్తి విన్న తర్వాత వాళ్ళలో జరిగిన స్పందన అది. అందుకనే దేవుడు వాక్యం చెప్తుంది, 4 వారాలుగా నేర్చుకుంటున్నాం, చెవి కలవాడు వినును గాక. విన్న నీ జీవితంలో ఏం కలుగుతుంది? ఉందా స్పందన? ఉందా మార్పు కలిగిందా? నమస్కరించారు. ఆ తర్వాత గమనించండి, దాని యొక్క తాత్పర్యాన్ని లేవీయులు ప్రకటించారు. అటువలే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని పాదం చేత నేర్చుకుని దేవుని వాక్యాన్ని విశదీకరించి దేవుని వాక్యాన్ని అర్థమైన రీతిగా చక్కటి భాషలో మీకు ప్రకటించడానికి ఇష్టం కలిగి ఉంటా. అర్థం చేసుకోవాలి, మర్మాలు కాదు. ఈనాడు చాలామంది మర్మాలు చెప్పేవాళ్ళు బయలుదేరి ఏమేమో చెప్పేస్తారు, అసలు అర్థమే కాదు. మర్మాలు, కిటికీలు అంటారు, ఇంకొకరు ఏదో తెరచాపలు అంటారు, ఇంకొకరు బుడ్డి అంటారు, ఇంకొకరు ఏదో నూనె అంటారు, ఇంకొకరు ఏదో చెప్తారు, అది అంటారు, దానికి 3, దానికి ఇది 6 ఆరులు అంటాడు, 3 ఆరులు అంటారు. కొంతమంది ప్రకటన నేను విన్నాను, 8 అంటారు, ఒకడు 6 అంటాడు, ఇంకొకరు 3 అంటాడు. ఆ 3 కొన్ని అర్థం అవన్నీ అవసరమా? నువ్వేంటో చెప్పు. వాక్యాలు ప్రభు మనకేం చెప్పాడు దాన్ని బోధిస్తాం. దేవుడు బయలుపరుస్తాడు మనకు. హల్లెలూయా. అర్థం చెప్పాలి. దేవుడు తన యొక్క వాక్య మర్మమును తన దాసుడికి తెలియచేశాడు. నువ్వు ప్రార్థన చేసి దేవుడు దాన్ని వివరిస్తాడు.
ఆ అర్థం విన్న తర్వాత వాళ్ళు జరిగిన మాట తెలుసా? స్పందన కలిగింది వాళ్ళు. అటువలే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగోగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏం చేశారంట? చెవి కలిగినోడు ఏమైనాడు? వింటున్నారు? ఇప్పుడు మీరు బాగా శ్రద్ధగా వింటున్నారా? తెలివి కలిగి వింటున్నారా? గ్రహింపు కలిగి వింటున్నారా? లేచి నిలబడి బైబిల్తో వింటున్నారా? ఏడే లేచినారు? కూర్చో ఉన్నారే, పీకల దాకా తినొచ్చు కూర్చో నిద్రపోతూ. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏం చేశారంట? ఏడువ మొదలు పెట్టాడు. ఎవడు కొట్టారు వాళ్ళని? లేదే. వాక్యం విన్న తర్వాత వారిలో కలిగినటువంటి మార్పు, ఆమేన్, మార్పు కావాలండి. మార్పు కావాలి. ఆనాడు పేతురు ప్రకటిస్తున్నప్పుడు లేచి నిలబడి, అయ్యా మేమేమి చేయాలని వారు రొమ్ములు బాదుకొని వారి హృదయములు పొడబడిన వాక్యం వెంటనే వారు వచ్చి, అయ్యా మేమేం చేయాలి చెప్పండి మీరు, మాకు స్పందన కావాలి. వాక్యం ప్రకటించే వాక్యం వినుచున్న నీ జీవితంలో ఏ స్పందన కలిగి ఉంది? గత రాను ప్రకటించిన వాక్యాన్ని ఎంతమంది విన్నారు చెప్పండి, చేసి చూపించండి. గత రాత్రి ఆన్లైన్లో సర్వీస్ ఎంతమంది విన్నారు? మీ యథార్థ ఒప్పుకోవచ్చు, మిగతా వాళ్ళంతా ఏమైనారు? ఈ 10 మందేనా? అంటే కనీసం ఇంట్లో ఆన్లైన్ సర్వీస్ కూడా వినరా మీరైతే? అంటే ఎంత సంపాద్యపైన మీరు ఆశ కలిగి ఉన్నారో అర్థమైపోతుంది. అంటే నైట్ డ్యూటీ కూడా చేసేట్టున్నారు చూడబోతుంటే మీరు. అంటే మీరైతే ఇప్పుడు ఎందుకు వచ్చేట్లు? అంటే ఆరాధనకి మేము ఒక భక్తి పొలం అనిపించుకోవడానికి వచ్చారా? ఎంత శ్రేష్టమైన వాక్యం ప్రకటించేది తెలుసు రాత్రిన. ఒక భక్తుని యొక్క మార్పును చూసి ఆ ఊరు ఆ లుద్దలో షారులో కాపురం ఉన్న వారందరూ కూడా ప్రభువు తట్టు తిరిగి సబ్జెక్ట్ గురించి మాట్లాడారు. మరొకసారి ఎంతమంది విన్నారు? దయచేసి మీకు పైకి చూపించి మీ చేతులు అందరినీ మేము చూడాలి. ఎవరైతే విన్నారో బాగా చూపించండి, చేతులు ఎత్తి. గౌడ్ మిగతా వాళ్ళది ఏమైనట్లో? మిగతా వేరు కార్యక్రమంలో ఉన్నారా? ఇక్కడ తెలిసిపోతుంది మీ భయం ఎంతో, మీ భక్తి ఎంతో, దేవుని పట్ల మీకున్న ఆసక్తి ఎంతో ఇక్కడ కనబడుతుంది. పర్లేదు. బైబిల్ చెప్తుంది కదా, మనం ఎంత చేస్తే అంత కోసుకుంటాం, ఎంత విత్తితే అంత కోసుకుంటాం, ఎంత ప్రభుని కలిగి ఉంటే అంతగా మనము దేవుడి సల నుంచి ఆశీర్వాదాలు పొందుతాం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెరీ గుడ్. అలాంటి వారి కొరకు దైవజనుడు మరి ఎట్లా మరి భారంగా ప్రార్థిస్తాడు వాళ్ళ కోసము. సిగ్గులేని చిన్నులారా అని బైబిల్ చెబుతుంది జెఫన్యా 2:1. కనుక వాక్యం విన్న తర్వాత వారిలో ఒక స్పందన వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ఏడ్చి ప్రభు పాదాల చెంత తమ్ము తగ్గించుకుని ఏవడం మొదలు పెట్టగా ఇక అధికారులు ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఆడవకండి. ఈ దినం యెహోవాకు ప్రతిష్ఠిత దినం. ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠిత దినం. మీరు ఆడవకండి, మిమ్మల్ని దుఃఖపరచుకోకండి. మీరు చదివిన మార్పు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు ఏడవకుండా ప్రభువుని యెహోవా యందు నమ్మికొచ్చండి, ఆయన హత్తుకోరండి. మరియు అతడు వారు ఇట్లా పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమేమి సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమును పొందెదరు. దేవునికి స్తోత్రం. Do not be grieved, for the joy of the Lord is your strength. మీరు దుఃఖపడకండి. ఇక మీరు ఏం చేయాలంటే మీరు ప్రభువుని యెహోవా యందు ఆనందించండి. ఇక మీ దుఃఖము చాలు. మీ భక్తులు చూపించారు దేవుని స్థలం వాక్యానుసారంగా వారు లోపడ్డారు. వాక్యానికి వారు మరి స్వీకరించారు. వాళ్ళు
వాళ్ళు స్పందన కలిగింది. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడైతే వారితో మాట్లాడినంత వారు కన్నీరు పెట్టి దేవుని పాదాల చేత సాగిలిపడి నమస్కారం చేస్తున్నప్పుడు యాజకులు మాట్లాడుతున్నారు, ఇక మీరు దుఃఖపడలేదు, ఇది మీ దేవుడు అనే ఒక ప్రతిష్ఠితమైన దినం కనుక మీరు ప్రభువు అయిన యెహోవా యందు ఆనందించుట వలన మీరు ఏం చేస్తారు, మీరు బలాన్ని పొందుతారు. 8వ అధ్యాయం అంతట్లో కూడా ఏ సంతోషంతో కోల్పోయారో ఆ సంతోషాన్ని వాళ్ళు తిరిగి పొందినట్లుగా దేవుని వాక్యం రాయబడి ఉంది 10వ వచనంలో. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను. ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చాను. హల్లెలూయా. మొదటి దినము నుంచి కడ దినము వరకు అంటే 7 దినాలు దేవుని పాదన కూర్చున్నారంట వాళ్ళు. మనము రాత్రి చెప్పిన వాక్యం వెళ్ళలేదంట. 7 దినాలు వారు ఏం చేశారని చూడక రాయబడింది వాళ్ళు. మరియు ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. అంటే 7 దినాలు వాక్యాన్ని విన్నారు, విన్న తర్వాత 8 ఆరాధనలు కలుసుకున్నారు. మనం అట్లా కాదనమాట. మనము నెలకొక పర్యాయం బలకు వస్తాం. చాలా భక్తి పరులుగా లాగా ఆ రోజున చాలా పరిశుద్ధి ఉట్టిపడే వారి రీతిగా అరే బలం తీసుకుపోతే నేను ఏమవుతానో అన్నట్లుగా వస్తారు కొంతమంది. ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్న దౌర్భాగ్యపు స్థితి నేటి క్రైస్తవ సామాజిక పీడలాగా పట్టింది. ఓ నిర్లక్ష్యం చేస్తున్న ఓ క్రైస్తవుడా, వారు 7 దినములు దేవుని ఆరాధించి ప్రభువును స్తుతించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథ వాక్యాన్ని శ్రద్ధతో విని ఎనిమిది దినమున సంఘంగా కూడుకున్నారు. ఆమేన్. విన్నవాళ్ళు కలిగిన స్పందన అది. మరి నువ్వు పుట్టినరోజు నుంచి నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకే దినము నుంచి కూడా మారు మనసు పొంది పాపక్షమ ప్రభుని యేసునామములో బాప్తిజం పొంది దేవుని దివ్యవాక్యాన్ని వినుచున్న నీలో మరి ఏ స్పందన ఉంది? నీలో ఏ స్పందన కలిగింది? నువ్వు ఎలా ఉన్నావంటే, ఈ నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, ఈ మాట ప్రగిన తర్వాత మరి ఇంకొక మాట కూడా చూడాలి కదా. ఈ నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, 2 వాక్యంలోకి అపోస్తల కార్యములు మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. 20వ వచన భాగాన్ని చదువుకుందాం. 19:20. హెరోది అతని మీద పగబట్టి అతను చంపింపకోరిను, కానీ ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హెరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చారు. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. వింటున్నారా? అక్కడ శ్రద్ధతో విన్నారు, తెలివితో విన్నారు, భయభక్తితో విన్నారు, వాక్యాలతో విన్నారు. వాళ్ళ స్పందన వచ్చింది, ఆరాధించారు, స్తుతించారు, ప్రభుని ఘనపరిచారు, ముఖంలో నేలకి సాగిలిపడి నమస్కారం చేసి వారు విని ఏడో మొదలుపెట్టగా యెహోవా ఒక ప్రతిదిన కనుక నువ్వు సంతోషించండి, బలాన్ని పొందండి అని 7 దినాలు వారు ప్రభు పాదం కూర్చుంతో 8వ దిన సంఘముగా కూడి ప్రభుని ఆరాధించి ఘనపరిచి స్తుతించారు ఆనాటి సమాజం. నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉంది? వెళ్ళాలి, కాసేపు కూర్చోవాలి, అక్కడ ఓ బాడబండ విందాం, లేక కాస్త వాక్యం ఉందాం, నెలకోసారి కాల్చుకున్నట్లయితే ఆ బలలో చేవేద్దాం అని ఓ తాంతో ముగించేసి వెళ్ళిపోతున్నారు. అంతే. యథార్థంగా భక్తితో శ్రద్ధతో చేయటం లేదు. ఒకవేళ చేసి ఉన్నట్టయితే గత రోజున వాక్యం ఉన్న వ్యక్తి అయితే ఏమవుతుందో తెలుసా? నీతో దేవుడు ఉన్నాడన్న సంగతి నాకు వినబడింది. విన్నవాడు చెక్ చేతి చూపించడం కాదు,
నీతో దేవుడు ఉన్నాడనే సంగతి నువ్వు గుర్తించి నీ చెంగు పట్టుకుని రావాలి. ఎవడైనా నీతో నిజంగా ఉన్నావంటే, గత రాత్రి నువ్వు వాక్యం విన్న వ్యక్తి అయితే నువ్వు విన్న వాక్యముకు నీ జీవితాన్ని పరిశీలించుకొని ఆ ప్రక్కన ఇప్పుడు సరి చేసుకో. సమాజం చెప్పాలి నేను గురించి సాక్ష్యం. నీతో మరొకరు రావాలి. 10 మంది ఒక చెంగు పట్టుకున్నారు. ఇప్పుడు ఈ రెండవ కోణం మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క రాజు అయిన హేరోదు యొక్క జీవితం మనకు కనబడుతుంది. హేరోదు ఒక ఆక్రమణ పని చేశాడు. తన సహోదరి భార్య నుంచుకున్న పెళ్లి చేసుకున్నాడు. అది చేసాడు. ఆ కార్యము దేవునికి మరి క్రమము కాదు కాబట్టి దైవజనుడు బాప్తిజం యోహాను అతన్ని గద్దించాడు, అతను హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. తాను చేస్తున్న అక్రమాన్ని గద్దించాడు. గద్దించినప్పుడు అతడు ఆమెను బట్టి, అనగా హేరోదుని తన సహోదరి భార్యను బట్టి తన జీవితాన్ని సరి చేసుకోలేదు. అతన్ని బట్టి యోహాను పట్టి తీసుకొచ్చి చెరసాలలో బంధించాడు. సత్యాన్ని ప్రకటిస్తే, దోషాన్ని పాపాన్ని హెచ్చించి గద్దిస్తే రాజునికి వచ్చే రివార్డ్ అది. ఆ యాజకుడు తీసుకెళ్ళి, ఆ దైవజనుడు తీసుకెళ్ళి, ఆ బాప్తిజం యోహాన్ని తీసుకెళ్ళి చెరసాలలో వేసినట్టుగా రాయబడి ఉంది. అతడు ఆమె నిమిత్తమై యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. 19 ఏం రాయబడింది? హేరోదియ అతని మీద పగబట్టి అతనిని చంపింప కోరెను. ఏం చేస్తుందండి ఈవిడ? పగబట్టింది మొదట. దీని ఎలాగో వచ్చుకో మైండ్లో బరువు చిత్తమంది. నెక్స్ట్ వీక్ ఆ పగను బట్టి ఎలాగ పట్టాడో విషయాన్ని నేర్చుకుందాం. యోహాను మీద పగబట్టి అతన్ని చంపించకోరేను. కానీ ఆమె చేత కాకపోయి, దైవజనుడు చంపడం అంత ఈజీ ఏం కాదు అది. ఆమె చేతకు, ఎందుకంటే తన తప్పుని గద్దించాడు, హేరోదుని గద్దించాడు, ఆమెను హేరోదియని గద్దించాడు. వాడు చేసిన అక్రమానికి హెచ్చరించాడు. సరి చేసుకోలేదు కదా వాళ్ళు. ఆమెను బట్టి ఇది తీసుకెళ్లి చెరసాలలో వేస్తే ఆమె ఏకంగా ఆయన ప్రాణాన్ని తీసేయాలనుకుంది. ఎంత గొప్ప, ఎంత దరిద్రపు ఆలోచన అండి, ఎంత భయంకరమైన ఆలోచన అండి. బాగా గమనించాను. ఎందుకు చంపించలేకపోయింది? అక్కడ ఒక పాయింట్ ఉంది. అక్కడ ఏమిటి? ఎందుకనగా యోహాను నీతిమంతుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు, పరిశుద్ధుడుకు మనుష్యుడని హేరోదుకు మరి తెలిసి నీ జీవితం సరి చేసుకొని మరి ఎందుకు జైలు పెట్టించావు? హలో, ఆ భక్తుడైన యోహాను, బాప్తిజం యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు తెలిసి నీ జీవితాన్ని గద్దించినప్పుడు, నీ పాప జీవితాన్ని గద్దించినప్పుడు సరి చేసుకోకుండా అతని ఎందుకు తీసుకెళ్ళి చెరసాలలో పెట్టించావు? ఎరిగి అతనికి భయపడి, ఏమిటండి యోహానికి ఏమైనా అంట, అతను పరిశుద్ధుడని, నీతిమంతుడని ఎరిగి దైవజనుడికి ఏమైనాడంట, భయపడాడంట. భయపడి అతన్ని కాపాడుచు వచ్చాడు. ఎందుకంటే హేరోదియ చంపించాలని అడుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా ఆమె పోరు పెట్టి ఉంటుంది. అతను నేసి అతను ఎట్లా చంపేసి ఆకు నేసి, అప్పుడు మనం బాగుందాం, అప్పుడు మనకి ఏ అడ్డాలు ఆటంకాలు ఉండవు. అర్థమవుతుందా? కొంతమంది ఇళ్ళలో పెద్దవాళ్ళు అట్టుంటే కానీ వారిని గద్దిస్తే హెచ్చరికగా మాట్లాడితే వీళ్ళు ఎప్పుడు వస్తారని కాసుకుంటారు అన్నమాట. అప్పుడు అంతా మనకి ఎంత చెడ్డ ఆలోచన. పోనీ ఈయన ఎట్లా చంపేద్దాం అని ఆలోచన కూడా చేస్తూ ఉంటుంది ఈవిడలాగా. అర్థమవుతుందా మీకు? అయితే యోహాను ఏం చేస్తాడు? అతన్ని కాపాడుచూ వచ్చును. ఈ మాటలు చెప్తూ నేను ఎందుకు ఈ మాట ప్రకటిస్తున్నాను దయచేసి చూడండి. అక్కడ మరియు అతని మాటలు వినినప్పుడు, అంటే ఈయనకి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి లేవా? చెవి కలిగిన వాడా కదా. చెవి కలిగిన ఈ వ్యక్తి ఏమవుతున్నాడు? అతని మాటలు అంటే ఏ మాటలు? అతను బోధిస్తున్నాడు, వాక్యం ప్రకటిస్తున్నాడు, ఆయనకు లెక్కలను సందేశాన్ని అందిస్తున్నాడు.
చెరసాలలో ఉండి కూడా చెప్తూనే ఉన్నాడు, బయట ఉండి చెప్పాడు, ఇప్పుడు చెరసాలలో ఉండి కూడా చెప్తున్నాడు. అతని మాటలు వినుచున్నప్పుడు ఏమనంట, ఏముంది అక్కడక్కడండి, అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయను తోచకపోయినా, ఏం చేసేది తోచేది ఏంటి మళ్ళీ? ఇప్పుడు ఇంతకాలం చూడు వాక్యం వింటున్నావు, ఏమి తోచదు, నీకు అనిపించడం లేదా? ఏమీ తోచలేదండి, నాకు ఏం చేయాలి అర్థం కాల, అట్లా అంటున్నావా నువ్వు? ఆ స్థితిలో ఉన్నావా? అయితే ఎక్కరోదు నువ్వు. ఏమి చేయను తోచలేదంట, ఎందుకంటే హృదయం అంతా, తలంపంతా, ఆలోచన అంతా కూడా ఆయన జస్ట్ యు ఫెల్ విత్ లస్ట్ఫుల్ లైఫ్, క్రమము లేని జీవితంతో నింపబడిపోయి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యతను పనిచేయడం లేదు. అక్రమైన జీవితం జీవిస్తున్న వారి జీవితంలో దేవుని వాక్యం పని చేయదు. రాయబడింది, the Herod's love of Herodias was more powerful than his fear of John. యోహాను పట్ల తనకున్నటువంటి భయము ఈ హేరోదు యొక్క ప్రేమ కంటే తక్కువ. ఇట్స్ ద మోర్ పవర్ఫుల్. ఈ భయము కంటే హేరోదు ప్రేమించేటువంటి యొక్క శక్తి చాలా గొప్పదైపోయింది. కాబట్టి ఆ మాటలు పెడచని పెడుతున్నారు. విన్న తర్వాత ఏం చేయాలి, ఏం చేసేది? ఒకవేళ మరి ఆ జీవితాన్ని విడిచిపెట్టి మానాలని అనుకున్న మానేటి కనిపించడం లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్. దాని చేతిలో జిక్కామంటే అంతే ఫైసలు. అందుకే ప్రసంగినాడు, అది వలల వంటిది నాయన, ఉరి నేను దాని చుక్కున వాడికి అయిపోయింది, మనం విడిపించుకోవాలి. ఏమి చేయడం తనకు తెలియలేదు, ఏమీ తోచలేదు. ఈ నైట్ క్రైస్తవ సమయం ఎలా ఉందంటే, ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. రండి అపోస్తలుగా ఒక మాట చూపిస్తాను. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం అనుకోండి, 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో గమనించండి, అక్కడ ఒక సమాజం ఉంది. 17వ అధ్యాయంలో 16వ వచన భాగం చదువుకుందాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండుట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఏథెన్సు వాళ్ళు ఎలా ఉన్నారంటే విగ్రహాలతో నింపబడిపోయిన పట్టణం అంతా. ఏమంటారండి? ఇక నా వైపు చూడండి, మీరంతా కూడా ఏథెన్సు నగరం అంతా కూడా భయంకరుడి విగ్రహాలతో నింపబడిపోయింది. కాబట్టి దాన్ని చూసినప్పుడు దైవజనుడు పౌలు యొక్క ఆ ఆత్మ పరితాపము పట్టలేక ఆయన కృంగిపోయి నలిగిపోతున్నాడు. ఎలాగైనా వీరికి సువార్తను ప్రకటించాలని అనుకున్నాడు. వారి మధ్యకి వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆ 19వ వచనం కనబడుతుంది. అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరియోపగాను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎటుదో మేము తెలుసుకొనవచ్చునా? అధికారి అడుగుతున్నాడు, అయ్యా ఓ వ్యక్తి, పౌలు అక్కడ ప్రకటిస్తున్నాడు, నీవు చేయుచున్న ఈ బోధ, నువ్వు ప్రకటిస్తున్న ఈ మాటలు ఏమండి, ఆ బోధ ఎటుతో మేము తెలుసుకొనవచ్చునా? తెలుసుకోని ఆశతో అడుగుతున్నాడు. అని కింద రాయబడింది, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినబడుచున్నవి. ఏమిటి? కొన్ని క్రొత్త సంగతులు మా చెవికి, ఏమిటి? మా చెవికి వినపడుతున్నాయి. కాబట్టి నువ్వు వినిపించు కొత్త సంగతి. యేసుక్రీస్తు కొత్త అక్కడ వారికి. ఆ ఏథెన్సు పట్టణంలో ఎవరు ప్రకటించలే అంతవరకు సువార్తని. క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే ఆ మాటలు కొత్తగా అనిపించాయి. కనుక నువ్వు బోధిస్తున్న బోధ ఏంటో మేము తెలుసుకోవచ్చునా? నువ్వు ప్రకటిస్తున్న సువార్త కొత్తగా ఉన్నవి, అవి మేము తెలుసుకుని కోరుచున్నాం అని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? కనుక వీటి భావమేమో మేము తెలుసుకుని కోరుచున్నామని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, నువ్వు ప్రకటిస్తున్నట్టు ఈ కొత్త ఈ మాటల్ని, దీని భావాన్ని, దీని అర్థాన్ని మేము తెలుసుకోవాలని చూస్తున్నామయ్యా, వాటిని మాకు వివరిస్తావా అని వారు అడిగినప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఏథెన్సు వారి గురించి సాక్ష్యం కూడా 21 అందరూ చూసుకోండి. ఏథెన్సు వారు అందరూ
అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఏమిటండి వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయట, వాళ్ళ జీవితం ఎలా ఉన్నాయట? అక్కడ నివసించు పరదేశులు కానీ వేదేశు వారు కానీ వారు ఏం చేస్తున్నారు? అక్కడ వారందరూ ఎట్లా ఉన్నారంట? ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందు మాత్రమే. ఏంటి వింటున్నారు ఈ మాటల్ని? సో నేటి క్రైస్తవ సమాజం అలాగే ఉంది. కొత్త సంగతులు, ఎవడు కొత్త పాస్టర్ వచ్చి ఇంకో పెద్ద పాస్టర్ వచ్చాడు, అద్భుతాలు చేసేవాడు వచ్చాడు, ఇదిగో రకరకాల బోధలు చేసేవాడు లోకంలో సోకోక్కలుగా బయలుదేరారు. కొత్త మాటలు, అరే మన పాస్టర్ ఎప్పుడు చూసే గద్దిస్తాడు చూడు, ఆ పక్క ఎంత బాగా చెప్తాడంట, అబ్బా ఏమి నవ్వి కడుపు ఉబ్బిపోయింది, నవ్వి నవ్వలేక సత్యంట. ఇది బోధ నేటి క్రైస్తవ సమాజం. అసలు అర్థం కాక వాళ్ళు జుట్టు పీక్కునే పరిస్థితి అయిపోయింది ఈ దినాల్లో. క్రొత్త సంగతి వినుట యందు మాట్లాడుట యందు చెప్పుట యందు మాత్రమే కాలము గడుపుచున్నారు, కానీ ప్రకటించబడిన వాక్యానుసారంగా జీవిద్దామనే తలంపు లేని, ఆ గ్రహింపు లేని సో-కాల్డ్ పీపుల్ వాళ్ళు ఏథెన్స్. ఈనాటి క్రైస్తవ సమాజము ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులాగా వెరీ సాడ్. వాక్యం ఎరుగున్న వ్యక్తి హేరోదు, ధర్మశాస్త్రము తెలుసు, యోహాను ప్రకటిస్తున్నాడు. అయితే ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు అని హేరోదు ఎరిగి ఉన్నాను. ఆయన మాట వినుచున్నప్పుడు ఏం చేశాడంట? ఆయన ఏమీ తోచక, ఏమంటున్నాడు ఆయన మాటలు, ఏమీ తోచకపోయినాను, ఏమి చేను తోచకపోయినా సంతోషముతో వాక్యం విన్నాడంట. నేను దీనికి కలిగి చెప్పను. ఎట్లా ఉన్నారంట? సంతోషంతో వాక్యం ఉన్నారు, కానీ ఏమి చెయ్యాలో తోచలేదు. ఎందుకు? ఈ వాక్యము కంటే ఎక్కువ తన హృదయంలో తన పాపంతో నింపబడిపోయి ఉన్నాడు. ఈయన ఎవరికి సాధువు కల్పిస్తున్నాడో తెలుసా అండి? నిజంగా వాక్యానికి స్థలం ఇచ్చుంటే ఆయన పరిస్థితి మరోలాగా ఉండేది. చెవులు మాత్రం వింటున్నాయి, ఇక్కడే ఉండి ఇట్టే వచ్చేస్తున్నాయి అన్నమాట. అది ఇక్కడికి రాలేదు, అది ఇక్కడికి పోలేదు, కింది గుండెలోకి రాలేదు, ఆ కింద నుంచి ఆ మైండ్లోకి వెళ్ళలేదు ఆయనకి. అందుకని వాళ్ళకి వచ్చి ఏమని రాయబడి తెలుసు, అటు వాడికి వచ్చి రెండు వాక్యం చూడండి ఒకసారి. మత్తయి 13వ అధ్యాయంలో 20 వచ్చిన భాగంలో మనం చూస్తే ఒక మాట కనబడుతుంది. అక్కడ చదవండి. మత్తయి 13వ అధ్యాయము 20 వచ్చిన భాగంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. త్వరగా అది చదవండి ఎవరైనా. అంటే చదవని చెప్పాలా, పెద్ద కిరీటం పెట్టాలా మీకు కదా. చదవండి. రాతి నేలను విత్తబడిన వాడు ఎవడంటే వాక్యమును విని వెంటనే, గమనించారా? ఈయన కూడా ఎలా ఉన్నాడంటే చూసే ప్రియులారు, ఈ హేరోదు ఆ వాక్యాన్ని ఏమి తోచకపోయినా, ఏమి చెయ్యాలి బాగా వినండి, ఏమి చేయటము తోచకపోయినా ఎట్టుంటున్నాడంట? సంతోషం. అర్థమవుతుందా మీకు? ఏమి చేయడమో తోచదంట. ఎందుకు తోస్తుంది నీకు? సంతోషం వింటున్నావు. అందుకనే ఆ వినుచున్న వ్యక్తిని వచ్చి ఇక బైబిల్ ఏమని మనకు తెలియజేస్తుందంటే, రాతి నేలన విత్తబడిన ఒక వ్యక్తి నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే రాతి నేలలో విత్తబడి. ఎందుకు ఈ విధంగా నేను ప్రకటిస్తున్నానంటే, ఆ ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి తెలివి కలిగిన వారికి దాన్ని చక్కగా వివరించి అర్థమును చెప్పిరి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని విప్పి అర్థముగా మీకు చెప్పడానికి వివరించి చెప్తున్నా, బోధిస్తున్నా. మళ్ళీ చదువుకున్న వాక్యాన్ని ఏం రాబడింది అక్కడ మాటలో చూసినట్లయితే 20 వచ్చే భాగంలో, రాతి నేలను విత్తువాడు వాక్యం ఇచ్చుండగా కొన్ని రోపురుకులు పడ్డాయి, మరికొన్ని రాతి నేలలో పడ్డాయి. రాతి నేల పడ్డ మనిషి ఎలా ఉన్నాడు చూసా? కొన్ని రాతి నేలన పడ్డాయి. రాతి నేలలో విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో, వెంటనే ఏం కలిగిందంట? హేరోదు కలిగినట్టు కలుగుతుంది అనమాట. సంతోషం. బహుశా
మరి సంతోషంతో ఏం చేశాడంట? దాన్ని అంగీకరించి, చూసారా, సంతోషం అంగీకరించాడు. అయితే అతనిలో వేరు లేనందున ఏం జరిగిందట? కొంతకాలము నిలుచును. పాపము ఈ హెరోదియ చేసే పని బట్టి హెరోదు గద్దించినప్పుడు ఆయన తీసుకెళ్లి చెరసాలలో పెట్టించేసి అతని నుంచి వాక్యాన్ని వింటూ ఉన్నాడు. కానీ కొంతకాలం అలాగే ఉన్నాడు. కానీ ప్రతిరోజు బోధిస్తుంటే వింటున్నాడు. కానీ ఏం చేయాలి బుద్ధి తోచక ఆయనకు పరిశుద్ధుడని, భక్తిపరుడని, నీతిమంతుడని తెలిసి యోగానుకు భయపడి వాక్యాన్ని సంతోషముతో వింటున్నాడు. కానీ ఏం చేయాలి? కారణం ఏంటంటే రాతి నీళ్ళలో విత్తబడినట్టు బ్రతికింది. నేటి క్రైస్తవులు, దేవుని సోకాల్ బిలీవ్స్ ఎలా ఉన్నారంటే రాత్రి విత్తబడే వాక్యం మనుషులాగా ఉంటున్నారు. సంతో విని అసలు ఏం చేయాలి అర్థం, ఎట్లా ఉన్నాడు అట్లాగే ఉన్నానండి, వదున వస్తున్నా అంతే, ఫలానే కనిపించడంలే. ఒక్కరు నీతో పాటు దేవుడు ఉన్న సంగతి అసలు నీకు ఇదే తెలియడం లేదు. ఎంత చక్కటి మాటలు మిస్ చేసుకున్నారు. చాలామంది చూసేట్టుగా మేము చూస్తున్నాం, సంఘం తప్ప. ఎందుకంటే మీకు చాలా మీకు ఓవర్ఫ్లో అయిపోయింది. ఎందుకంటే మీరు నాకే వాక్యం బోధిస్తారు కావాలంటే, మీకు సంఘాలు కట్టించే సంఘాలు కూడా నడిపించేస్తారు కావాలంటే. ఎవరు రారు, నువ్వు, నీ భార్య, నీ బిడ్డ తప్ప. ఇవాళ వస్తే నేను వస్తాను ఎప్పుడైనా. ఇళ్ళ పైన ఇళ్ళ కింద పెట్టేసాడు మందిరాలు, పర్లేదు. సాపలు గల్గా వండిస్తే ముందు ఒక ఆయన పెడితే వాళ్ళు సాపలని కట్టించిన. మీకు ఆటో సాపలు ఇస్తాం, మా వాడు కొత్త కొనిపెట్టాడు, పాప మై కూడా ఇచ్చేసి ఎత్తుకుపోండి. చక్కగా చర్చలు పెట్టుకోండి, మైకులు కూడా ఇస్తాం. 4 ఉన్నాయి, 2 ఇస్తాము. ఒకే కోయిపడి ఇచ్చానైనా వాళ్ళకి ఒకటి, ఎవరికైనా కావాలంటే. వద్దా నాయనా? కావాలని చెప్పండి, సంఘం పెట్టితే అవన్నీ మేము సగం మీకు షేర్ చేస్తాం. ఎందుకంటే నీ సుఖమే మేము కోరుతున్నాము, మీ పరిచయం మేము అభినందిస్తున్నాము. నేటి తెలుగు క్రైస్తవ సమాజమా ఎలా ఉన్నావు నీవు? వినుచు సంతోషం అంగీస్తున్నావు, కానీ ఏమి చేయాలో తోచక జీవిస్తున్నావా? నీ హృదయంలో ఏ విధంగా కల్మషం నింపబడో చూసావా? బ్రతుకులాగా, హేరోదులాగా. ఏ స్పందన కలిగిందండి నీలో? వినుచున్నావు, వాక్యాసలో జీవిస్తున్నావా? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ప్రదర్శించబడి ఈ లోకంలో కొనసాగుతున్నావు, కానీ వాక్య ప్రకారం జీవించే తప్పని నీలో కనిపించడం లేదే. వాక్యాన్ని విన్నాడు, ఏమి చేయను కూడా బుద్ధి పుచ్చానికి ఏం తెలియదు. ఇలా సంతోషంతో వాక్యాన్ని వింటున్నాడు. ఏం చేస్తావు? ఇక నీ హృదయంలో మరొకరు ఆక్యుపై చేసుకుంటే దాన్ని ఫిల్ చేసావు. నీ హృదయాన్ని రాత్రి నిలబడి విత్తబడిన విత్తనంగా నువ్వు బ్రతుకును కొనసాగిస్తున్నావు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిన? దేవుని వాక్యాని కంటే, దేవుని సేవకుని కంటే, దేవుని సంఘం కంటే, దేవుని ప్రజల కంటే ఈ లోకాన్ని ప్రేమించి లోకమును హృదయంలో బాగా నింపేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకరోజు వచ్చింది ఆయన బర్త్డే. ఏం డే? ఆయన బర్త్డే చేసుకోండి పాపం. మనం కూడా చేసుకుంటుంటాం కదా. మనం కూడా చేసుకుంటాం. వాక్యం వినము, వాక్యాన్ని పరిచయం పెట్టేస్తాం. కావాలంటే కేకులు చేస్తావు, అవి చేస్తావు, ఏమో చేసుకుంటావు, బాగా ఇవి చేసుకుంటావు. మంచిదే చేసి కాదని డబ్బులే, కానీ దేవుని వాక్యాన్ని మొదటి ప్రయారిటీ ఇవ్వండి. హల్లెలూయా. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆమేన్. అందుకు భక్తుడు ఏం చేశాడంటే, ఉదయం మన ప్రభువా నీ కృప చేత తృప్తిపరచు మమ్మల్ని, నీ సన్నిధిని నా యొక్క ప్రార్థన సిద్ధం చేసి కాచుకుంటాను ప్రభు అన్నాడు దావీదు. ఆయనకు జన్మదినం వచ్చింది. ఆ జన్మదినం ఏం చేశాడప్ప? అనేకులు పిలిచాడు ఆయన. గొప్ప వాళ్ళు ఎందుకు పిలిచాడు? అంతపడి కూర్చోబెట్టాడు. ఆ సమయంలో జరిగింది ఏంటంటే, ఆయనకు ఒక డ్యాన్స్ ప్రోగ్రాం కావాల్సి వచ్చింది. ఏం ప్రోగ్రాం కావాల్సి వచ్చిందండి? డ్యాన్స్ ప్రోగ్రాం. ఈనాడు ఇంకా క్రిస్మస్ వచ్చేసింది కదా, అన్ని సంఘాల్లో డ్యాన్సులు, ప్రోగ్రాములు. మన సంఘాలు అవన్నీ లేవులేండి. ఏ డ్యాన్సులు ఈ సంవత్సరం లేదు. డ్యాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నాడు పాప ఆయన బర్త్డేకి. ఇక మిగతా కార్యక్రమానికి ఆడు కొనసాగుతున్నాయి. అప్పుడు ఈ హెరోదియ కుమార్తె వచ్చింది పాపం డ్యాన్స్ చేయడానికి. ఆ డ్యాన్స్ చేసి అతన్ని మెప్పించేసింది. మెప్పించేసరికి ఆయన ఏం చేశాడు తెలుసా ప్రియులారా? రాజు ఏమన్నాడంటే, హెరోదు నీకు ఇష్టమైంది అడుగు, నీకు ఇస్తానన్నాడు. మాట ఇచ్చే ముందు
కాస్త చూసుకొని వెనక ముందు చూసుకొని, అరే నేను చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఏం చెప్తున్నాను, దేవుని ఎదుట నేను ఏం మాట్లాడుతున్నాననే ఆలోచన కలిగి ఉండాలి. నీకేం కావాలో అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఆపిల్ ఎంత జ్ఞానవంతురాలంటే, ఉండు వస్తా, నాకేమో నాకు తెలియదు కాబట్టి వెంట పరిగెట్టుకుంటూ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ అడిగింది, హేరోదియన్, అమ్మా మరి రాజు చెప్పాడు, హేరో చెప్పాడు, నీకేం కావాలో అడగని చెప్పాడు. అమ్మ ఏం అడుగుతుందంటే, ఆమె వెంటనే వెనక ముందు ఆలోచించుకొని వెంటనే వెళ్ళి హేరోదుకు చెప్పు, చెరసాల్లో ఉన్న యోహాను తల నాకు ఒక ఫ్రై చేసుకుని తింటావా, తలనేమైనా తింటాను. ఆ దినాల్లో ఒక ఆయన పేరు గుర్తురాలేదు కానీ మొన్న కూడా చూపించారు. కొంతమంది యొక్క నియంత పరిపాలన చేసిన ఆ నియంత ఒక దేశపు దేశాధ్యక్షుడు తనకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే వాడిని తీసుకొచ్చి చంపేసి వాడి తలలు తీసుకొని పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాడట. కథ కాదు ఉండో, టీవీలో చూపించారు. నియంత పరిపాలన చేసిన నియంతలు దినము 2-3 తలలు కొట్టి వాళ్ళు మెదుడు ఫ్రై చేసుకొని వెన్నలో తింటారు. చూపించారండి ఇవన్నీ. ఎంత బాగుంటుంది కదా. ఒకసారి ప్రయత్నం చేస్తామా? నేనంటే మీకు అందరికి పగ ఉన్న వెళ్తే వేసేయండి, బాగుంటుంది. ఎందుకంటే చాలా ఏళ్ళు వచ్చి దేవుని వాక్యం ప్రకటించి మైండ్ కాస్త తినేవారట. అలా చేసుకుని తినడానికి అవసరమా? వాడిని అరెస్ట్ చేసి మళ్ళీ ఆయన చంపేస్తాడు అనుకోండి. ఎంతని విరోధంగా మాట్లాడిన వాడి తలను ఛేదించి తీసుకొచ్చి ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ప్రతిరోజు రోడ్డు అది చూపించారు. కొట్టి ఆ తల యొక్క మెదడు తీసి వెన్నలో వేయించి, వెన్నలో మనిషి మెదడుని ఒకవేళ బహుశా ఈ హేరోదియా మరి యోహాను తల తినాలనుకుందేమో, మరి మాకు తెలియదు కదా అండి. హెడ్ కర్రీలో మంచి రాగి బాల్ చేసుకొని తినాలనుకుందేమో, మొత్తానికి తెలియదు. పర్లేదు, ప్రయత్నం చేస్తాం మనం కూడా. ఓకే, వెంటనే చెప్తున్నాడా, వెళ్ళి యోహాను తల తీసుకునిరా. అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందో తెలుసా అండి? వెంటనే 24 కనుక ఆమె వెళ్ళి, నేనేమి అడిగితే తన తల్లిని అడుగు, ఆమె బాప్తిసం యోహాను తల అడుగు. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిసం యోహాను తల పొలములు పెట్టి, ఇప్పుడే నాకు ఇప్ప కోరుచున్నాను. అసలు ఆయన ఏమన్నాడు? నీకేం కావాలో అడుగు అమ్మాయి, నా రాజ్యంలో సగం కాబట్టి ఇస్తానన్నాడు. సగం రాజ్యం ఇస్తే ఎంత చక్కగా బ్రతుకోకూడదు. రాజ్యం కోర్ల, ఆస్తి కోర్ల, అంతస్తు కోర్ల సత్యాన్ని ప్రకటించి పాపాన్ని ఎత్తి చూపించి గద్దించిన దైవజుడు తల కోరుకుంటుందండి. ఎంత అన్యాయం అండి. ఎందుకో తెలుసా? ఈయన చెవి కలిగి ఉన్నాడు, విన్నాడు, కానీ ఏమీ చేయడానికి తోచలేదు. ఏదో కొత్త సుఖం విన్నట్టుగా ఏతీస్తున్న వాసులే ఉన్నారు. రాతి నీళ్ళలో పడ్డ విత్తనంగా బ్రతుకును ఈడ్ చేస్తున్నాడు అంతే. నేటి క్రైస్తవ సమాజం సో-కాల్డ్ బిలీవర్స్ అలా ఉన్నారు ఈయన నేటి సమాజంలో. వచ్చి అడుగుతుంది, నాకు ఇప్పుడే ఇప్పించు, యోహాను తల నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే నాకు ఇప్పింప కోరుచున్నానని చెప్పాను. 26వ వచనం, రాజు బహుగా దుఃఖపడను. ఏమైంది అక్కడ? కష్టము. ఎంతైనా కానీ పాపం చాలా కాలం నుంచి వాక్యం వింటున్నాడు కదా. ఆయన నీతిమంతుడిని తెలుసు, పరిశుద్ధుడిని తెలుసు, భక్తిపరుడిని తెలుసు. అతని మాటలు వింటున్నప్పుడు సంతోషంతో అంగీకరిస్తూ ఉన్నాడు. ఆ సంతోషం వింటున్నాడు, అంగీకరించాడు, వింటున్నాడు. ఏమి తోచకపోయినా ఆ వింటున్నాడు, తల ఊపుతున్నాడు అంతే. కనుక ఈ మాట విన్నప్పుడు దుఃఖపడ్డాడు. దుఃఖపడితే ఏం చేయాలి? నో అని చెప్పాలి. కానీ చెప్పాడా? లేదు. నో, రాజు కదా, ఏమైనా చేయొచ్చు. కానీ అధికారం ఆయన ఇష్టం. ఏమైనా రాజు ముద్దుకు ముద్రించి ఇచ్చాడా, పత్రాన్ని ఇచ్చాడా, శ్వేతపత్రం విడుదల చేశాడా, నీకు తల ఇప్పిస్తానని లేదు కదా. మాట చెప్పాడు, పర్లేదులే. కానీ రాజు ఏం చేశాడో తెలిసిన, అక్కడ కింద రాయబడి ఉంది, ప్రియమైన గమనించండి. దుఃఖపడాను, కానీ తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తమును, తనతో కూర్చుండున్న వారి నిమిత్తము, ఒట్టు నిమిత్తము, తనతో కోటి కూర్చుండ వారి నిమిత్తము ఆయన యోహాను తలను ఈయను అని నొల్లకపోయాను. చూసారా, నీతో ఎవరు కూర్చుని ఉన్నారు? క్రైస్తవుడా? వాట్ ఏ టెరిబుల్ సొసైటీ. ఎంత భయానకమైనటువంటి సొసైటీ అండి ఇది. ఈ సమాజం ఎంత కఠినంగా ఉంది. ఈ సమాజంతో పాటు నువ్వు ఎవరితో కూర్చుని ఉన్నావు చెక్ చేసుకుంటావు ఎప్పుడైనా?
చూశాడు. చూసినప్పుడు తన ప్రక్కలో కూర్చున్న వారు అందరూ చూశారు. రే వీళ్ళ మధ్యలో నా పరుగు పోతుంది. వాళ్ళు నీ పరుగు పోయేదేంటి? అక్కడ పరిశుద్ధుడు నువ్వే అన్నావు, అదో యథార్థవంతుడు నువ్వే అన్నావు, అదో నీతిమంతుడు సాక్ష్యం విన్నావు, ఇచ్చావు నీవే, ఆయన మాట నువ్వు భయపడుచున్నావు అని చెప్పావు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీతో పాటు కూర్చున్న వారి నిమిత్తము నువ్వు పెట్టుకున్న ఒట్టు నిమిత్తం ప్రియమైన వాళ్ళ చాలా జాగ్రత్త. ఒక దయ్యపు మనసు కలిగిన ఒక స్త్రీ యొక్క మాటను బట్టి నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి యోహాను తలని ఆ చెరసాలోంచి కొట్టి తెప్పించి అప్పుడే అంకి చేసినట్టు కూడా ఈయన విన్నాడు. ఈయన విన్న తర్వాత రిజల్ట్ ఏంటంటే ఒక నీతిమంతుడు తలని తీసేశాడు. వారు విన్నారు. ఆనాడే సమాజము సంతోషము చేత 7 దినములు కూడుకొని 8వ దిన ప్రభు పాదాల చెంత ఆరాధించి ప్రభును స్తుతించారు. ప్రైజ్ ది లార్డ్. అండ్ దిస్ మచ్ ఇస్ ఎనఫ్. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏమిటంటే, నువ్వు వినుచున్నావు, నువ్వు యాజకుల తలలు తీసేస్తున్నావు. నువ్వు వినుచున్నావు, ధర్మశాస్త్ర ప్రకారం ఆ సత్యాన్ని వినిన తర్వాత 7 దినాలు కూడుకొని ఆరాధించి 8వ దినం సమాజంగా కూడి ఆరాధించిన ఆ సంఖ్యలో ఉన్నావా? లేక ఏదో ఒక కొత్త సంగతి వినుటయందు మాత్రమే కాలము గడిపేస్తున్నా? నీకు చెవి నిర్మించాడు దేవుడు. విన్నటువంటి శ్రద్ధగా విన్న నీవు ఏ రీతికున్నావు? వాక్యంలో నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఒకవేళ ఆ రోజున ఆ తల తీసుకురమ్మని నిజంగా ఖడ్గంతో చంపించి తీసుకొచ్చాడు, కానీ ఈరోజు నీ మాటలతో, నీ ప్రవర్తనతో, నీ చేష్టలతో, నీ అవిధేయతతో దైవచేయుడిని తలను ముక్కలు నరికేస్తున్నావు. వద్దు సుమా. లేచి నిలబడ్డప్పుడు ప్రజలందరూ కూడా తలలో మోపి నమస్కారం చేసి ఆరాధించిన సంఖ్యలో చేర్చబడు. చెవి కలవాడు వినును కాక. ఆమేన్. తల వచ్చి ప్రార్థన చేసుకో. సర్వశక్తి మికిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవన నాయన మీకు వందములు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన విధం కొరకే మీకు వందములు చెల్లిస్తున్నాను ప్రభు. దయల మా ప్రభా, మా దేవ, ఆనాటి సమాజము మా తండ్రి ఉదయం మొదలుకొని దాదాపుగా 6 గంటల సమయము నాయన నీ పాదాల చెంతవారు, వినగలిగిన వారు, తెలివితో వినగలిగిన వారు, శ్రద్ధతో వినగలిగిన వారితో ఈ దాసుడైన యెజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పి చదివి 11 మంది లేవీయులు మా ప్రభు వారికి దాని అర్థం చెప్పినప్పుడు వారు విని ఏడ్చడం మొదలుపెట్టారు నాయన. వారిలో కలిగించినటువంటి ఆ మౌలికమైన మార్పును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రభు. కనుకనే తండ్రి వారు మీ యందు ఆనందించి బలం పొందిన ఆయన 7 దినములు నీ పాదాల చెంత వాక్యాన్ని విని 8వ దినమున వారు సంఘముగా కూడుకొని స్తుతించిన రీతిగా మా జీవితాలు మార్చండి. మరోవైపు హేతుల గురించి మాకు చూపించారు తండ్రి. ఆయన కూడా విన్నాడు, భయపడ్డాడు. నీతిమంతుడని యోహాను గురించి పరిశుద్ధులని తెలుసుకున్నాడు, వణుకుల భావన కలిగి ఉన్నాడు. కానీ ఏమి చేయకుండా తనలో అక్రమైన జీవితాన్ని బట్టి మా ప్రభువా దానిలోంచి బయటపడలేక మా తండ్రి నీతిమంతుడైనటువంటి యొక్క యోహాను తలను కొట్టించి శిక్షకు పాత్రుడయ్యాడు ప్రభు. ఏదో ఒక కృత సంగతి గడుపుటందు మాత్రమే కాలం గడుపుచున్న వారైతే, నిర్లక్ష్య స్వభావాన్ని కలిగిన వారైతే మా తండ్రి నేటి మా సమాజాన్ని, మా క్రైస్తవుని నేను అందించి వాడిని క్షమించండి మా ప్రభు. నేను కలిగి జీవించిన వారిగా చేయండి. మీ రాజ్యం చేశాను, నేను నిష్ప్రయోజకుల దాసుడను మీకే మహిమ చెల్లిస్తూ మీ రాజ్యం ఇవన్నీ చేస్తున్నాను. మీ నమ్మకంతో కొరికే వాడుకుని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి కనపరిచి మహిమపరిచి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మహాగణమున తన జీవన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మగాను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ లోకుల సకల పరిశుద్ధులు మనకు ఆయన ప్రేమించు వారందరికీ, ధర్మశాస్త్రమును శ్రద్ధగా విను వారందరికీ సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ మంచి సమయంలో